వాతావరణం ఉన్నప్పటికీ ప్రజల్ని కాపాడే విషయంలో అధికారుల ప్రయత్నాలు ఎక్కడా ఆగనీయకూడదని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ విపత్తు సమయంలో వరద బాధితులు తీసుకునే తాగునీరు ఎంతో ముఖ్యమన్న సీఎం అందుబాటులో ఉన్నన్ని మినరల్ వాటర్ వారి కోసమే కేటాయించాలన్నారు. వర్షం ఇబ్బందులు, బోట్లు కూడా కొట్టుకుపోయే పరిస్థితి లాంటి సవాళ్లను తమ ముందు అవన్నీ ఉన్నాయని, వాటిని అధిగమించి ఎంత మందిని రక్షించగలగామన్నదే లక్ష్యం కావాలన్నారు. బుడమేరుతో పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లోని పరిస్థితిపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. విధుల్లో ఉన్న హెలికాప్టర్ ద్వారా అందుతున్న సాయంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మిగిలిన హెలికాప్టర్లను కూడా వీలైనంత త్వరగా రప్పించాలని అధికారులను ఆదేశించారు. ఆహార పంపిణీ ఎంత మేరకు చేశారో డివిజన్ల వారీగా వివరాలు అడిగి తెలుసుకోవాలన్నారు. ఇతర జిల్లాల్లో తయారు చేసి తరలిస్తున్న ఆహారం పైన ఆరా తీశారు. పునరావాస కేంద్రాలకు వచ్చే వారికి దుస్తులు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. బాధితుల సెల్ ఫోన్ ఛార్జింగ్ కోసం పవర్ బ్యాంకులు కూడా ఏర్పాటు చేయాలని, కమ్యూనికేషన్లో అంతరాయం ఏర్పడకుండా చూడాలన్నారు. ఆహారంతో పాటు పండ్ల పంపిణీ కూడా ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. రానున్న 2 రోజుల్లో బాధితులకు అందించేందుకు కూరగాయలు కూడా అందుబాటులో ఉంచాలని, ఈ సమస్యను 2-3 రోజుల పాటు ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలన్నారు. బోట్లలో వచ్చిన ప్రజల్ని వెంటనే రక్షిత ప్రాంతాలకు తరలించేందుకు బస్సులు సిద్ధంగా ఉంచాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. వృద్ధులు, రోగులు ఇబ్బందులు పడకుండా అవసరమైతే వారిని హోటళ్లలో ఉంచే చర్యలు తీసుకోవాలన్నారు. బాధితుల్ని సౌకర్యవంతంగా ఉంచేందుకు కళ్యాణ మండపాలు, ఇతర కేంద్రాలు సిద్ధం చేయాలన్నారు. మొత్తం 47 కేంద్రాలు గుర్తించి పెట్టామన్న అధికారులు కృష్ణానది కరకట్టపై వెంకటపాలెం వద్ద గండిపడే పరిస్థితిపై ఆరా తీశారు. గండిని పూడ్చగలిగామని సీఎంకు అధికారులు వివరించారు. రాజధాని రైతులు స్వచ్ఛందంగా చూపిన చొరవ అభినందనీయమని సీఎం మెచ్చుకున్నారు. కరకట్ట వెంబడి గండిపడే ప్రమాదాల్ని గుర్తించేందుకు ప్రత్యేక బృందం ఏర్పాటు చేయాలని, అధికారులంతా బృందాలుగా ఏర్పడి క్షేత్రస్థాయిలో సహాయక చర్యలు ముమ్మరం చేయాలన్నారు. ప్రజల్ని కాపాడే విషయంలో ప్రయత్నాలు ఎక్కడా ఆగకూడదని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. విజయవాడ, సింగ్నగర్ ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటించారు. జోరు వర్షంలో బోటెక్కి సింగ్నగర్ లోపలికి వెళ్లారు. దాదాపు వంతెనకు ఆనుకొని ప్రవహిస్తున్న వరద నీటిని సీఎం పరిశీలించారు. బాధితులకు ఆహారం అందిందా లేదా అని చంద్రబాబు ఆరా తీశారు. ఆహారం, రక్షిత మంచినీరు అందాయని బాధితులకు ఆయన తెలిపారు.